హలో వ్యూవర్స్, బ్యాడ్ ర్యాంక్స్లో మీ స్వాగతం. ఇక్కడ మనం బయోటెక్ రిలేటెడ్గా కొత్త టాపిక్స్ని నేర్చుకోబోతున్నాం. ఈ వీడియోతో పాటు నేను మీకు పీడిఎఫ్ నోట్స్ని కూడా డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ రూపంగా పెట్టాను. ఈ వీడియో మీకు ఇంగ్లీష్ ఇంకా హిందీలో కూడా ఉంది. కావాలంటే ఆ లాంగ్వేజెస్లోని చూసుకోవచ్చు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్, షేర్ ఇంకా సబ్స్క్రైబ్ చేయండి. చలో ఇవాళ వీడియోని స్టార్ట్ చేద్దాం. ప్రీవియస్ వీడియోస్లో మనం cDNA లైబ్రరీ అంటే ఏంటో తెలుసుకున్నాం, దాన్ని ఎలా కన్స్ట్రక్ట్ చేయాలి అనేది చూసాం. ఈ వీడియోలో మనం జినోమిక్ డిఎన్ఏ లైబ్రరీ అంటే ఏంటో తెలుసుకుందాం. సో జినోమిక్ డిఎన్ఏ లైబ్రరీ అంటే ఏంటి? సో యాజ్ ద నేమ్ సజెస్ట్, ఇక్కడ ఏం రాసింది? జినోమిక్ డిఎన్ఏ. సో జినోమిక్ డిఎన్ఏ అంటే ద టోటల్ డిఎన్ఏ, టోటల్ జినోమిక్ డిఎన్ఏ ఆఫ్ అన్ ఆర్గానిజం. దాన్ని మనం ఎక్స్ట్రాక్ట్ చేసుకొని దాని లైబ్రరీని క్రియేట్ చేయబోతున్నాం. సో దీన్నే జినోమిక్ డిఎన్ఏ లైబ్రరీ అంటారు. ప్రాపర్ గా తెలుసుకుందాం. సో వాట్ ఈస్ జినోమిక్ డిఎన్ఏ? ద లైబ్రరీ దట్ ఎన్కంపాసెస్ ద టోటల్ జినోమిక్ డిఎన్ఏ ఆఫ్ అన్ ఆర్గానిజం. ఓకే, సో ఇది మనం ఫస్ట్ దీనికి బోల్డ్ స్టెప్స్ ఉంటాయి అన్నమాట. ఓకే, బట్ దాన్ని తెలుసుకునే ముందు ఈ జినోమిక్ డిఎన్ఏ లైబ్రరీని ఎందుకు చూస్ చేసుకుందాం అనేది తెలుసుకుందాం. ఈ జినోమిక్ డిఎన్ఏ లైబ్రరీస్ యూస్ చేస్తే మనకి బోల్డ్ అండ్ నోవెల్ ప్రొడక్ట్స్ దొరుకుతాయి, యాంటీ మైక్రోబియల్స్ దొరుకుతాయి. మనం కొన్ని బయోకెమికల్ పాత్వేస్ ని ఎలా చూసుకోవాలి అనేది తెలుస్తుంది మనకి. ఓకే, డిఫరెంట్ అప్లికేషన్స్, అది మనం లాస్ట్ లో చూద్దాం. సో ఈ జినోమిక్ డిఎన్ఏ లైబ్రరీలో ఏమేమి ఉంటుంది? జినోమిక్ డిఎన్ఏ లైబ్రరీలో మీకు దొరికేది ఎక్స్ప్రెస్ జీన్స్. ఓకే, సో ఎక్స్ప్రెషన్ జీన్స్ తో పాటు నాన్ ఎక్స్ప్రెషన్ జీన్స్ కూడా దొరుకుతాయి మీకు. ఓకే, నాన్ ఎక్స్ప్రెస్ జీన్స్ అండ్ దెన్ ఎగ్జాన్స్, ఇంకా ఇంట్రాన్స్ ఉంటాయి. ఓకే, ప్రమోటర్స్ అండ్ దెన్ టర్మినేటర్స్, ఎవ్రీథింగ్. ఓకే, అదే కాకుండా ఇంటర్వెనింగ్ డిఎన్ఏ సీక్వెన్సెస్, అంటే దేర్ ఆర్ నియర్లీ ఆల్మోస్ట్ ఆల్ దట్ ఆర్ నీడెడ్. మనకి ఒక డిఎన్ఏ నుంచి ఏమేమి కావాలి, ప్రతి ఒక్క సీక్వెన్స్ దీంట్లో ప్రెసెంట్ ఉంటుంది అన్నమాట. సో ఇందుకనే చెప్పి మనం జినోమిక్ డిఎన్ఏ లైబ్రరీని కన్స్ట్రక్ట్ చేస్తాం. సో ఇట్స్ క్వైట్ ఇంపార్టెంట్. ఇప్పుడు స్టెప్స్, ఒక్కొక్కటిగా స్టెప్స్ ఏంటి అనేది తెలుసుకుందాం. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ జినోమిక్ డిఎన్ఏ లైబ్రరీ కన్స్ట్రక్షన్ లో కావాల్సిన ఫస్ట్ స్టెప్ మనకి ఇస్ ద ఆర్గానిజం. ఒక పర్టికులర్ ఆర్గానిజం ఆర్ ఐ షుడ్ సే ఒక పర్టికులర్ టిష్యూ, వాట్ ఎవర్ యూఆర్ ఎయిమింగ్ ఫర్, అక్కడి నుంచి మనం ఒక ప్రాపర్ డిఎన్ఏని ఐసోలేట్ చేసుకోవాలి. సో ఐసోలేషన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఓకే, మీరు ప్రాపర్ ఐసోలేషన్ చేసి దాన్ని ప్యూరిఫై చేసి మళ్ళీ ఫ్రాగ్మెంటేషన్. ఓకే, దీస్ స్టెప్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. ఓకే, సో ఐసోలేషన్ కి మెథడ్స్, ప్యూరిఫికేషన్ కి మెథడ్స్ ఉంటాయి. నౌ ఫ్రాగ్మెంటేషన్ ఎలా చేయాలి? ఓకే, ఎందుకంటే ఈ ఫ్రాగ్మెంట్స్ మళ్ళీ ఏమవుతాయి? క్లోన్ అవుతాయి అన్నమాట. క్లోన్ ఇక్కడ వెక్టర్లు మనం ఇన్సర్ట్ చేసి క్లోన్ చేస్తాం యూజింగ్ అ సూటబుల్ వెక్టర్. ఓకే, సో తెలుసుకుందాం ఈ పర్టికులర్ ఫ్రాగ్మెంటేషన్ అనేది ఎందుకు ఇంపార్టెంట్. చూడండి, మీరు ఇలా జినోమిక్ డిఎన్ఏ మనది చాలా లార్జ్, పెద్దది. ఓకే, ఇట్స్ టూ లార్జ్. సో మనం అంతా మొత్తం జినోమిక్ డిఎన్ఏని ఇన్సర్ట్ చేయలేము. సో దట్ మీన్స్ వీ హ్యావ్ టు బ్రేక్ ద డిఎన్ఏ. బ్రేక్ చేసినప్పుడు మీకు టూ టైప్స్ ఆఫ్ ప్రొడక్ట్స్ ఉంటాయి. ఇదర్ ఇట్ ఈస్ అ లార్జ్ వన్ ఆర్ బిగ్ ఫ్రాగ్మెంట్స్, మీడియం, స్మాల్. ఓకే, సో బిగ్ గా అయితే వెక్టర్ లో మనం ఇన్సర్ట్ చేసినప్పుడు ప్రాపర్ గా ఇన్సర్ట్ అవ్వకపోవచ్చు. ఓకే, ఫ్రాగ్మెంట్ మనకి డిజైర్డ్ ఫ్రాగ్మెంట్ రాకపోవచ్చు. మీడియం ఇస్ ద వన్ విచ్ వీఆర్ లుకింగ్ ఫర్. అండ్ స్మాల్ అంటే టూ స్మాల్ అయిపోయింది అనుకో, మనకి కావాల్సిన ఫ్రాగ్మెంట్ దొరకదు. సో ఇట్స్ లైక్ మనం ఎలాంటిది కావాలో చూస్ చేసుకోవాలి. ఓకే, సో దీనికి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మెథడ్స్ ఉంటాయి. ఫస్ట్ ఇస్ ఫిజికల్ మెథడ్ అండ్ సెకండ్ ఇస్ ఎంజైమాటిక్ మెథడ్. సో మనం టూ మెథడ్స్ యూస్ చేస్తాం, ఫిజికల్ మెథడ్ ఇంకా ఎంజైమాటిక్ మెథడ్. ఫిజికల్ మెథడ్స్ లో మనం ఏం చేస్తాం, ఇది ఆల్రెడీ ఈ వీడియోలో నేను ప్రాపర్ గా చెప్పాను మీకు. పాత వీడియోస్ లోకి వెళ్తే మీకు దొరుకుతుంది, హౌ టు ఫ్రాగ్మెంట్ ద డిఎన్ఏ అనే వీడియో ఉంటుంది. సో దాంట్లో మీరు చెక్ చేసుకోవచ్చు. ఫిజికల్ మెథడ్స్ లో మీకు ఇన్వాల్వ్ అయి ఉంటాయి
For example, mechanical shearing and then syringe sonication. Okay, so ఈ మెథడ్స్ అన్ని ఫిజికల్ మెథడ్ లో ఉంటుంది. ఎంజైమాటిక్ మెథడ్ వచ్చేసరికి రెస్ట్రిక్షన్ ఎంజైమ్స్ ని యూజ్ చేస్తాం మనం. రెస్ట్రిక్షన్ ఎంజైమ్స్. సో ఈ రెస్ట్రిక్షన్ ఎంజైమ్ యూజ్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒక డిఎన్ఏ ఉంది, దీంట్లో ఇలా బోల్డ్ అండ్ సైట్స్ ఉన్నాయి. ఒక పర్టికులర్ రెస్ట్రిక్షన్ ఎంజైమ్ కి బోల్డ్ అండ్ రెస్ట్రిక్షన్ సైట్స్ ఉంటాయి. సో ఒకవేళ మీరు తీసుకున్న రెస్ట్రిక్షన్ ఎంజైమ్ కి ఇన్ని ఒకే మల్టిపుల్ సైట్స్ ఒక దగ్గర ఉన్నాయంటే వాట్ ఈస్ ద రిజల్ట్? చిన్న చిన్న పార్ట్స్ వస్తాయి మనకి. సో ఈ చిన్న చిన్న పార్ట్స్ వస్తే ఇది మనకి ఒక కంప్లీట్ ఫ్రాగ్మెంట్ అవుతుంది. ఇది లైబ్రరీలో రిప్రజెంట్ చేయలేము మనం. కెన్ ఇమాజిన్ దేర్ ఆర్ సో మెనీ, ఇజంట్ ఇట్? సో దీన్ని మనం లైబ్రరీలో రిప్రజెంట్ చేయలేము. సో అందుకని మనం ఏం చేస్తామంటే మనం ఒక పర్టికులర్ రెస్ట్రిక్షన్ ఎంజైమ్ యూజ్ చేసినప్పుడు దాన్ని మనం ఇక్కడ partial digestion చేస్తాం. What do we do? Partial digestion. This is very important. Okay, partial digestion చేస్తాం with restriction enzymes. Okay, so దీంట్లో ఏమవుతుంది, మనం ఇక్కడ known quantity యూజ్ చేస్తాం. known quantity of restriction enzymes so that మనకి ఒక particular fragment size లో దొరుకుతుంది, ఒక particular size లో. ఓకే, సో ఇలా దొరికిన దాన్ని మనం నెక్స్ట్ స్టెప్ ఏంటి? జెల్ ఎలక్ట్రోఫోరెసిస్. సో వై డు వి డూ జెల్ ఎలక్ట్రోఫోరెసిస్? జెల్ ఎలక్ట్రోఫోరెసిస్ చేస్తే మనకి ఫ్రాగ్మెంట్స్ అనేవి ఒక పర్టికులర్ సైజ్ అనేది తెలుస్తుంది ఫ్రాగ్మెంట్ ది, అండ్ మనం అక్కడ నుంచి ఫ్రాగ్మెంట్ ని ఇల్యూట్ చేసుకోవచ్చు. ఓకే, సో ఇలా ఇల్యూట్ చేసుకున్న ఫ్రాగ్మెంట్స్ ని ఒకవేళ మనకి వెక్టర్ తో మనం ఇన్సర్ట్ చేస్తాం. ఇన్సర్ట్ ఇన్ వెక్టర్. సో గుర్తుంచుకోండి, వెక్టర్ లో ఇన్సర్ట్ చేసే ముందు వీ హ్యావ్ టు లుక్ ఫర్ లింకర్స్ అండ్ అడాప్టర్స్. ఒకవేళ మనకి లింకర్స్ అవసరం ఉన్నాయా, అడాప్టర్స్ అవసరం ఉన్నాయా అనేది చూసుకొని మన లింకర్స్ అండ్ అడాప్టర్స్ ని జాయిన్ చేస్తాం. సో గుర్తుంచుకోవాల్సిన మెథడ్ ఏంటంటే ఇవన్నీ నేను మీకు ముందే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ప్రీవియస్ వీడియోస్ మీరు ఒకసారి మళ్ళీ చెక్ చేసుకుంటే, మీరు ఈ ప్లేలిస్ట్ ని చెక్ చేస్తే ప్లేలిస్ట్ లో ముందు బేసిక్స్ అన్ని ఎక్స్ప్లెయిన్ అయ్యి ఉన్నాయి. సో దట్ మీరు ఇక్కడికి వచ్చేసరికి యూ నౌ నో what is a linker, what is an adapter, what is partial digestion, what are the physical methods, enzymatic methods. ఓకే, అవన్నీ మీకు ముందుగా తెలిసిపోతుంది. ఓకే, ఎందుకంటే ఒకే వీడియోలో ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ చేయడం ఇస్ నాట్ పాసిబుల్. దిస్ ఇస్ లింకర్స్ ఇంకా అడాప్టర్స్ యూజ్ చేసి మనం వెక్టర్ లో ఇన్సర్ట్ చేస్తాం అన్నమాట. ఓకే, సో ఇక్కడ వరకు దిస్ ఇస్ ద హోల్ ప్రాసెస్ ఫర్ స్టెప్స్ ఫర్ జినోమిక్ డిఎన్ఏ లైబ్రరీ కన్స్ట్రక్షన్. ఓకే, నా మనం వెక్టర్స్ యూజ్ చేస్తాం కదా, అవి ఎలాంటి వెక్టర్స్ యూజ్ చేస్తాము, ఎక్కడ ఏం వెక్టర్ యూజ్ అవుతుంది అనేది చాలా ఇంపార్టెంట్. ఓకే, ఎందుకంటే ప్రతి దగ్గర మీరు ఒకే వెక్టర్ యూజ్ చేయలేరు. సో వెక్టర్స్ లోనే డిఫరెన్సెస్ ఉంటాయి. అకార్డింగ్ టు ద ఇన్సర్ట్ సైజ్ మీరు వెక్టర్స్ ని యూజ్ చేస్తారు. సో నెక్స్ట్ అప్కమింగ్ వీడియోస్ లో ఒక పర్టికులర్ వెక్టర్ అంటే ఏంటి, వెక్టర్స్ టైప్స్ అంటే ఏంటి అనేది నేను ఫుల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ వీడియోలో బ్రీఫ్ ఎక్స్ప్లెనేషన్ ఉంది, చూసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ లాంబ్డా ఫేక్. ఓకే, సో దీని సైజ్ ఎంత? 20 to 30 కిలో బేస్ పేర్ సైజ్ యూజ్ చేస్తాం ఇన్సర్ట్. మళ్ళీ వచ్చింది కాస్మెట్స్. ఓకే, 40 బేస్ పేర్స్. నౌ మనకి అలానే ఫాస్మెట్స్ ఉంటుంది. ఓకే, అండ్ యూ హ్యావ్ మెనీ అదర్ లైక్, లెట్ మీ రైట్ ఇట్, ఫాస్మెట్. Okay, it is 35 to 45 kilo base pairs. Bacterial artificial chromosome 300 kilo base pairs. Okay, and then you have PAX, that is P1 artificial chromosome. Idi kuda up to 300 kilo base pairs. East artificial chromosome up to 2000 kilo base pairs. సో మనకి ఎలాంటి సైజ్ ఉంటుందో జినోమిక్ డిఎన్ఏ ఫ్రాగ్మెంట్ ఇది, ఆ పర్టికులర్ సైజ్ లో మనం వెక్టర్స్ ని యూజ్ చేస్తాం అన్నమాట. సో ఆల్వేస్ రిమెంబర్, కాస్మెట్స్, బ్యాక్టీరియల్ ఆర్టిఫిషియల్ క్రోమోజోమ్, ప్యాక్స్, ఇంకా ఈస్ట్ ఆర్టిఫిషియల్ క్రోమోజోమ్, ఇవన్నీ హై కెపాసిటీ క్లోనింగ్ వెక్టర్స్ అండ్ మోస్ట్లీ వీటిని యూజ్ చేస్తాం మనం జినోమిక్ డిఎన్ఏ లైబ్రరీ కన్స్ట్రక్షన్. ఓకే, నా ఈ రీకాంబినెంట్ వెక్టర్స్ ని మనం ఎక్కడ గ్రో చేస్తాం? ఈ కొలై లో గ్రో చేస్తాం. ఓకే, సచ్ దట్ మనకు ఒక సింగిల్ బ్యాక్టీరియల్ కాలనీ ఆర్ వైరల్ ప్లేగ్ కాలనీ దొరుకుతుంది. ఓకే, సో ఇదయింది మన జినోమిక్ డిఎన్ఏ. నా మనకి క్లోన్స్ దొరుకుతాయి కదా, నెంబర్ ఆఫ్ క్లోన్స్.
సో ఈ నెంబర్ ఆఫ్ క్లోన్స్ అనేది మనం ఎలా తెలుసుకుంటాం? సో ఫర్ ఎగ్జాంపుల్ ఎఫ్ అనుకోండి మన సైజ్ ఆఫ్ genome, ఓకే, రిలేటెడ్ టు ద క్లోన్ ఫ్రాగ్మెంట్. సో మినిమం నెంబర్ ఆఫ్ క్లోన్స్ అనేది మనం ఎలా చేయాలంటే genome size divided by the fragment size. Okay, so this is the ఇక్కడ నేను ప్రాపర్ గా రాస్తున్నాను, మీకు కన్ఫ్యూజ్ అవ్వకుండా. రిలేటివ్ టు ఫ్రాగ్మెంట్ size, clone fragment size in proper, so that you don't get confused. Okay, so this is how we calculate. For example, చూడండి, for a E. coli genome కి 4.6 MB ఉంటుంది, with average clone fragment size is 5 KB. సో మన F ఎంత వస్తుంది? 4.6 MB by 5 KB, which will give me something as 920. Okay, those are the numbers. So this is how we find it. Okay, great. Now దీంట్లో 2 types of libraries ఉంటాయి. One is amplified and one is subgenomic library. Now what is this amplified library? ఈ amplified library అంటే ఏంటి? చూడండి, స్టార్టింగ్ లో మీరు క్రియేట్ చేసినప్పుడు మీకు లో టైటర్ ఉంటుంది, ఓకే, అండ్ అది కాకుండా అవి అన్స్టేబుల్ ఉంటాయి. సో ఈ స్టేబిలిటీని ఇంక్రీజ్ చేయడం కోసం మనం ఏం చేస్తాం? యాంప్లిఫికేషన్ చేస్తాం. సో దిస్ ఇస్ కాల్డ్ as amplified library. సో ఇది మీకు ఆల్మోస్ట్ లాంగ్ షెల్ఫ్ లైఫ్ ఉంటుంది ఫేక్స్. సబ్జినోమిక్ లైబ్రరీ అంటే, సబ్జినోమిక్ అంటే ఫ్రాక్షన్ ఆఫ్ డిఎన్ఏ. ఓకే, సబ్జినోమిక్ లైబ్రరీలో మనం ఏం చూస్తాము? ఫ్రాక్షన్ ఆఫ్ ద genome. Should say it in proper, fraction of the genome. Okay, so these are the 2 types. Now applications. So first thing manaki determine avutundi complete genome sequence. Second, generate transgenic animals. Okay, and third is manam regulatory sequences emo one function chaduvachchu, genetic mutations chaduvachchu, and there are many more. Okay, now difference, the most important thing, cDNA library ki inka genomic library ki difference ఇది. See, cDNA library అంటే కాంప్లిమెంటరీ DNA. ఓకే, సో దీంట్లో మనకి క్లోన్స్ ది ఉత్తు cDNA ఉంటుంది, బట్ దీంట్లో హోల్ జినోమ్ ఉంటుంది. ఓకే, ఇక్కడ మనం మోస్ట్లీ అందరికంటే ఇంపార్టెంట్ ఎంజైమ్ మనం యూజ్ చేసేది రివర్స్ ట్రాన్స్క్రిప్టేస్, బట్ ఇక్కడ మనం యూజ్ చేసిన ఎంజైమ్ పేరు దేర్ ఆర్ డిఫరెంట్. అంటే ఇక్కడ యూజ్ చేస్తాం, బట్ ఇక్కడ don't use or do not use reverse transcriptase. Okay, now because మన cDNA is a smaller fragment, okay, so ఇక్కడ మనం cDNA లో మనం యూజ్ చేస్తాము ఫేగ్మెట్స్, ప్లాస్మిడ్స్, ఇంకా లాంబ్డా ఫేగ్. ఓకే, బికాస్ దే ఆర్ స్మాలర్. ఓకే, ఎందుకు? దీంట్లో ఇంట్రాన్స్ ఉండవు కాబట్టి. వేరస్ జినోమిక్ డిఎన్ఏ లైబ్రరీలో మనం యూజ్ చేస్తాం కాస్మిక్స్, బికాస్ ఇవి పెద్ద సైజ్ ఉంటాయి. ప్లాస్మిడ్స్, అగైన్ ప్లాస్మిడ్స్ ఆర్ ఆఫ్ డిఫరెంట్. లాంబ్డా ఫేగ్, యూ కెన్ యూజ్ ఆల్ ఆఫ్ దెమ్. యాక్, బ్యాక్, ఎక్సెట్రా. ఓకే, సో దిస్ ఇస్ వెరీ సింపుల్ అండ్ హోప్ మీకు అర్థం అయింది cDNA and what is genomic DNA library, which is the most important thing. Always remember, cDNA library అంటే మీకు ఉత్తు దీంట్లో స్ట్రక్చరల్ జీన్స్ ని మనం చేస్తున్నాం, స్ట్రక్చరల్ జీన్స్, కీప్ దట్ ఇన్ మైండ్. వెరస్ జినోమిక్ అంటే హోల్ డిఎన్ఏ లైబ్రరీ, దాన్ని బట్టి మనకి ఎలాంటి వెక్టర్స్ యూజ్ చేస్తామో, వాట్ ఆర్ ద ఎంజైమ్స్ యూజ్, దట్ డిఫర్స్. This was all about today's video about genomic DNA library. చివరి టాపిక్ మీకు అర్థమైంది కదా? ఇలాంటి కొత్త కొత్త వీడియోస్ కోసం లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి బయోట్రాంక్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్.